హల్లెలూయా హల్లెలూయా. శాంసోను 1000 మందిని గాడిద ఎముక ద్వారా, దవడ ఎముక ద్వారా చంపాడు. ఆ సందర్భంలో శాంసోనికి దప్పికైందంటండి. దప్పికైతే ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడంట, అయ్యా ఈ దప్పిక తీర్చయ్యా, గొంతెండిపోతుంది, దాహంతో ఉన్నాను, ఈ దాహంతో ఇలా నేను ఉంటే నీ బిడ్డని ఈ సున్నతి లేని వారి చేతిలో నేను చచ్చిపోవటమేనా అని దేవుణ్ణి వేడుకున్నాడట, దేవునికి మొరపెట్టాడట. రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుప్రభు ఎవడైనా దప్పికొని ఎడలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, లేదా దేవుని యొద్దకు వెళ్ళాలి. దేనికంటే దేవునికి మొరపెట్టుకునే దానికి. దేవునికి మొరపెట్టుకునే దానికండి వెళ్ళాల్సింది. ఆత్మదాహం తీర్చబడేదానికి దేవుని దగ్గరికి వెళ్ళాలండి. ఆత్మదాహం గుర్తుపట్టి మన దేవుని దగ్గరికి వెళితే ఆయన మనల్ని గుర్తుపట్టి మన దాహం తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంసోను దాహం అవుతుంది. ఆడెవరు మిత్రులు లేరు, అందరు శత్రువులే. వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోవాలా, సున్నతి లేని వారి చేతిలో. దాహం అయిపోయింది, మిక్కిలి దాహం పడాడటండి అని అలాగే సమస్యలను వాడయి దేవునికి మొరపెడుతూ ఉన్నాడట. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనము ఏ సమస్యలైనా, ఏ సందర్భంలోనైనా, ఏ అవస్థలోనైనా మనం చేయవలసింది దేవునికి మొరపెట్టాలి. మన సమస్యను దేవునికి పంచుకోవాలి, మన అవస్థను దేవునికి చెప్పుకోవాలి, మన అక్కరేందో దేవునితోనే తెలియచేసుకోవాలి. ఇప్పుడు ఈ విషయం సంసోను ఆ తిమ్మలో ఫిలిష్తీయునికి చెప్పాడనుకో, ఎంత అవమానకరం అండి. రోషము కలిగిన వాడై నీళ్లు సున్నతి లేని వాడు ప్రజల మధ్యలో వాళ్ళ చేతిలో నేను చచ్చిపోవాలా, మిక్కిలి తప్పికొనిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను ఈ సున్నతి లేని వారి చేతిలో నేను చచ్చిపోవాలంటయ్యా అని దేవుని వేడుకున్నాడంటండి. ఈ రాత్రి దేవుని బిడ్డలైన మన బ్రతుకుల్లో కూడా, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలలో మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. కొన్ని పరీక్షించినప్పుడు పరీక్షలు మనం ఏమవ్వాలంటే ఫెయిల్ అయిపోకూడదు. దేవుని బిడ్డలకు వచ్చేదే పరీక్షలో. పరీక్షల్లో ఏమవుతారంటే చదువుకునే పిల్లలు చదివిన దానికి పరీక్షలు రాసి ప్రమోషన్ పొందుకుంటారు. ప్రమోషన్ పొందుకోవాలి కానీ పరీక్షల్లో ఫెయిల్ అవ్వకూడదు, ఓడిపోవు. నేను రాయలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను రాను, నేను చేయను, నాకు కుదరదు. కొన్ని సందర్భాలు దేవుడు మనం పరీక్షిస్తాడండి. సంసోను పరీక్షించనుకున్నాడు, లేకపోతే ఆ సందర్భంలో 1000 మందిని చంపాడు కదా ఫిలిష్తీయులని. దాహమై దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉన్న ప్రియ దేవుని సంఘమా, ఆత్మదాహం కలిగి ఉన్నప్పుడు నా ఆత్మదాహం తీర్చయ్యా. ఆత్మ సంబంధులు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. నా ఆత్మదాహం తీర్చయ్యా, నేను ఆత్మలో దిగజారిపోతున్నాను, ఆత్మలో ఎదగలేకపోతున్నాను. ఇంతకు మునుపు ఆత్మను పొందుకున్న వ్యక్తినే, భాషలతో మాట్లాడిన వ్యక్తినే, పరిశుద్ధాత్మ నింపబడి అనేక సందర్భాలు నేను మహింపరిచిన వ్యక్తినే, నేను ఆత్మలో దిగజారిపోతున్నాను అని
ఆత్మసమ్ములు దేవునికి మొరపెట్టాలి. కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమన్నదంటే, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా నీకే మొరపెట్టి తిని, అయ్యా నా ప్రభువుని బ్రతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన నాకేం లాభము? యేసయ్యా నేను నీకే మొరపెడుతున్నాను, నీకే మొరపెడుతున్నాను. మన సమస్య ఏదైనా దేవునికే మొరపెట్టాలండి. దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టుకోవాలండి. సమస్యను దేవునితో చెప్పుకుంటూ మొరపెట్టుకోవాలండి. ఆయన యొద్దకు వెళ్ళి మొరపెట్టుకోవాలండి. ప్రజలా యేసు ప్రభు చెప్పిన మాట, ఎవడైనా దప్పికొని ఏం చేయాలట? నా యొద్దకి రావాలా. ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. దేవుని యొద్దకు వెళితే దప్పిక తీర్చబడుతుంది. వాక్యమైన దాహం తీర్చబడుతుంది. ఆత్మ దాహం తీర్చబడుతుంది. యేసు ప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం రాయబడిన మాట, అది ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం రాయబడిన మాట, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, ప్రైజ్ ది లార్డ్, నా యొద్దకు వస్తే, నా యొద్దకు వచ్చేవాడు, నా యొద్దకు వచ్చిన వాడు నీ పక్కడు పిల్లడు దిక్కటి చిన్నవాడు, హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, మళ్ళీ చదువునా, అందుకు యేసు ఆయన యొద్దకు వచ్చే వారితో, ఆయన యొద్దకు వచ్చిన వారితో అంటున్నాడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు జీవాహారము నేనే. ఎవడైనా నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు కూడా ఆకలి కనడు, నా యొద్ద విశ్వాసం ఉంచితే ఎప్పుడుకు తప్పికొనడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన యొద్దకు రావాలి. నువ్వు రావాల్సింది ఆయన యొద్దకి. నువ్వు ఆయన యొద్దకు రాకుండా రావలసిన వ్యక్తివి, ఆయన యొద్దకు రావలసిన సందర్భంలో ఆయన యొద్దకు రాకుండా, నా దాహం తీర్చబట్టలేదు, నా సమస్యల పరిష్కారం అవ్వట్లేదు, నా అవసరాలు తీర్చబట్టలేదు, ఆత్మీయతలు దిగజారిపోతున్నాను, ఆత్మీయులు వెనకబడిపోతున్నాను, ఆత్మలో మండలేకపోతున్నాను, ఆత్మ చల్లారిపోయింది. మంట మీద నీళ్లు పోస్తే ఆరిపోద్ది. మంట మీద నీళ్లు పోయకూడదు. మంటని ఇంకొక కట్టెకి ఏం చేయాలి? మండే కట్టెకి ఏం చేయాలంటే అంటించాలి. మంటలో నీళ్లు పోస్తే మంట ఏమైతే ఆరిపోద్ది. అంటే మంట మంటలో ఈ లోక సంబంధమైన నీరు పోసామనుకోండి ఆరిపోద్ది. ఇదిగో ఈ ఆత్మ ఎదుగుతున్న మంటకి మండే కట్టిన ఇంకోటి కలిపితే ఏమైపోయిందంటే మంట రేజ్ అయితే ఇంకా చాలామందికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని
మండించుకోవడం చేతగాక నేను దిగజారిపోతున్నాను, నేను ఎడగబడిపోతున్నాను, నేను లోకంలో పడిపోతున్నాను. మొదట ఉన్న వైరాగ్యం, మొదట ఉన్న ప్రార్థన, మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న పట్టుదల, మొదట ఉన్న సహవాసం ఏమైపోయిందండి? పౌలు గారు అంటూ, ఓ గలతీలారా, ఎవడు మిమ్మను, పౌలు గారు సంఘాన్ని గలతీ సంఘాన్ని చెప్తాడు, ఎవడు మిమ్మల్ని చేశాడు? మొదట ప్రారంభించారు ఆత్మలో, ముగింపు ఎందుకో అలా అయిపోయారు అని దైవజనుడు పౌలు గారు సంఘానికి చెప్తూ ఉంటాడు. ఆత్మ సంబంధులైన మనము ఆత్మలో మండుతూ 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 ప్రభుని ఎదుర్కోవలే తప్ప మండే మంటను ఆర్పేసుకోకూడదు. లోక సంబంధం వాటి మీద మన మనసుంచి లోక సంబంధుల వలె అడుగులు వేస్తూ ఉన్నాం అనుకో, ఆత్మీయ స్థితిని ఏమైపోతామంటే చేతులారు మనం కోల్పోతాం. యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవడైనాను నా యొద్దకు వస్తే ఏమైందట అన్నమాట, నా యొద్దకు వచ్చేవాడు ఆకలి తీర్చబడింది, నా యందు విశ్వాసం ఉంచి వాడికి ఏమైగలిగింది, దాహం తీర్చబడింది. దేవుని యొద్దకు వెళ్ళేది ఎందుకంటే, విశ్వాసంతో దేవుని యొద్దకు వెళ్ళేది ఎందుకంటే మన దాహం తీర్చబడేదానికి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసుకుంటామంటే మొరపెట్టుకుంటాం. ఇప్పుడు శాంసన్ ఏమైందంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో వీళ్ళతో సహవాసం చేసి నేను ఈ సున్నతి లేని వారి చేతిలో నేను చనిపోవటం నీకు ఇష్టమేనా? నా దాహం తీర్చవా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి. దేవునికి మొరపెడుతున్న శాంసోను జీవితంలో కలిగింది ఏంటంటే, 19 వచ్చిన చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం వ్రాయబడిన మాట. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరంటే మళ్ళీ చదువు. దేవుడు లేహిలో నున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాహం చేత చచ్చిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాడండి. యేసన్న గారు చెప్పేవాడు ఏం చెప్పాడు అంటే, యేసన్న గారు మనమట అన్నంలో పురుగులమట, అన్నంలో పురుగులు అంట. అన్నం తినకపోతే ఏమవుతాండి, 2 రోజులు బియ్యంలో ఉన్న పురుగుని బయట వేసామనుకోండి, పురుగు ఏమైపోద్ది, బియ్యంలో ఉన్న పురుగు చచ్చిపోద్ది. మనం ఎవరైనా అన్నంలో పురుగు 2 రోజులు అన్నం లేకుండా ఉన్నాం అనుకోండి, ఎలబడిపోతూ ఉంటాం. నిరసిల్లిపోతూ ఉంటాం. దేవుని పిల్లలైన మనము కూడా ఆత్మసమృద్ధ జీవితంలో, ఆత్మీయతలో దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుని మందిరం లేకుండా, దేవుని వాక్యం లేకుండా, ఆత్మలో ఆనందించాలి లేక ఉన్నాం అనుకోండి, ఆత్మీయమైపోద్దండి, చల్లారిపోతూ ఉంటుంది. ఆత్మ చల్లారకుండేదానికే, దాని కొరకే దేవుని మందిరికి వెళ్ళేది మనం, దేవుని యొద్దకు వెళ్ళేది మనం. హల్లెలూయా. ఎవరో మనల్ని మెచ్చుకుంటారు, అక్కడ మనకేదో దండేస్తారు, మన కుర్చీలో కూర్చోబెడతారు. ఏంది అట్టున్నావు, ఏంది ఎట్టున్నావు, ఎందుకు అట్టున్నావు, పలకరించేదని. ఎవరో పలకకపోయినా సరే మనం వెళ్ళే దేవుని మందిరికి ఎందుకంటే, దేవుని మందిరికి వెళ్ళేది ఎందుకంటే మన దాహం తీర్చుకునేదానికి.
మనం ఎవరమంటే ఆత్మ సంబంధులవి. ఆయన రక్తంతో కడగబడ్డ వాళ్ళం, ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. ఈ ఆత్మ ఏమంటే పరమాత్మను చేరేంత వరకు ఆత్మ ఏమన్నా మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి మా ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ఎందుకు వెళ్ళేది? ఎందుకంటే దేవునికి మొరపెట్టుకునే దానికి. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ద్వారం తెరిచాడండి. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు మార్గం సరళం చేశాడు. దాహంతో చనిపోయే పరిస్థితి, తన ఆత్మ జీవితం ఏమైపోయిందంటే ఆత్మీయ జీవితం చనిపోయే పరిస్థితికి ప్రారంభమైంది సంసోను. అంత బలవంతుడే. మూడు 300 లక్కలు పట్టుకొని ఫిలిష్తీయులు దేశమంతా పంట పొలాలను తగలబెట్టిన వాడే. 1000 మందిని గాడితో దవడ ఎముకతో చంపిన వాడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తాను దాహంతో చనిపోయే పరిస్థితికి ప్రారంభమయ్యాడు. విలాప వాక్యానికి ఒక్క మాట ఏమున్నదంటే 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం వ్రాయబడిన మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం వ్రాయబడిన మాట ఏమున్నదంటే, నాయనా నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుమి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడట? భయపడొద్దు, నేనున్నాను. ఆయన అంటాడు భయపడుకుమి అని నువ్వు నాకు చెప్పితివి. ఎప్పుడంటే నేను నీకు మొరలిన దినమున, చేతులు ముడుచుకొని కూర్చున్నప్పుడు కాదు, నాకేమీ తెలియదు అన్నప్పుడు కాదు. వాళ్ళు అనుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారు, నాకు సంబంధం అనుకుంటే కాదు. నువ్వు కూడా వాళ్ళతో పడి ఏమన్నంటే చెయ్యాలా, ఏమైనా చేయాలా, అల్లులు అనుకున్నావు, అల్లులు ఏముంది దానికి, తప్పేముంది దానికి. వాళ్ళు అనుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ కూర్చుంటారు, చూస్తూ ఉంటాను చెబుతుంటే. నీ పక్కోడు అల్లులు అంటే అల్లే, తప్పేముంది దానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు జవాబిచ్చాడు, ఎప్పుడు దేవుడు సంసానికి సమాధానం ఇచ్చాడు, ఎప్పుడు సంసాను దాహం తీర్చబడింది, ఎప్పుడు తన ప్రాణం తెప్పరిల్లింది అంటే దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే పక్కనే ఉన్న గొయ్యిని ఏం చేశాడు? దేవుడు చీల్చాడట. ఆత్మ సంబంధమైన జీవిత పుస్తకాన్ని ప్రభు తెరిచాడు. మనం ఏమి చేయకుంటూ ఉంటే కాదో జరిగేది. క్రియ కార్యం జరగాలంటే ఏమి చేయకుండా ఉంటే కాదండి, నువ్వు ఆయనకి చేసేది చేయాలి. సాంసన్ ఏం చేశాడంటే దేవునికి మాత్రమే మొరపెట్టాడంతే. ఈ రాత్రి దేవుని బిడ్డలకు మనము, దేవునికి వచ్చిన మనము, దేవుని సంధికి వచ్చిన మనము, దేవుని వాక్యం ఉంటున్న మనము వాళ్ళు చేసుకుంటే, కొంతమంది అందరికి చెప్పిన ప్రార్థన చేస్తాం కదా, పాస్టర్ గారు చేసుకుంటాడులే, మనం ఎందుకు నెలకు. కొంతమంది ప్రార్థన నోరు తెరిచి ప్రార్థన కూడా చేయరు. ప్రార్థనకు కొంతమంది స్తోత్రం చెబుతూ ఉంటామో, కొంతమంది నోరు తెరిచి స్తోత్రం కూడా అనరు. నోరు తెరిచి ప్రార్థనలు ఏకీభవించరు కొంతమంది. నా వంతు నేను చేయాలి, నీ వంతు నువ్వు చేయాలి. రెండు చేతులు కలిసినప్పుడు శబ్దం వస్తుంది. దీనికి శబ్దం రాదు. నా వంతుకు నేను హల్లెలూయా నేనప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి, హల్లెలూయా. అప్పుడు రెండింటికి ఏమవుతుంది? శబ్దం వచ్చేస్తుంది. మనిద్దరి మధ్యలో, ఈ రెండు చేతుల మధ్యలో ప్రభు క్రియ జరిగిస్తాడు, ప్రభు కార్యం చేస్తాడు.
విలాప వాక్యం ఆయన మాట ఏంటంటే, మళ్ళీ చదవండి. నేను ఆయనకు మొరలిడగా, నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. బా, నేను మొరపెడితే నువ్వు నా యొద్దకు వచ్చావు. నా యొద్దకు వచ్చి, నేను ఎక్కడున్నానంటే కంపలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, దాహంలో ఉన్నా. నేను దాహంలో ఉన్నా. నేను మొరపెట్టే, అయ్యా నాకు మార్గం చూపించు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సహవాసులు ఎదగాలి, ఎక్కడ వాక్యం విని బలపరచబడాలి, ఏది ఒక ఆత్మసమైన సహవాసమో, ఏది యథార్థమైన మార్గమో, ఏది సత్యమో నాకు చూపించు. మరలిడంట శాంసోను దేవుడికి. మరలితే ఆయనే దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, భయపడుకుమి. అంత భరోసా ఇచ్చి దేవుడు మనకుంటే మనం చేయవలసింది ఏంటంటే, మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే దేవుడు ఆయన ఉంటే. ఎందుకు సమస్యలు అంటారే ఒకవేళ, మనల్ని పరీక్షించేదానికి అనుక్షణము పరీక్షిస్తాడు. సంవత్సరం అంతా చదువుతారండి పిల్లలు, సంవత్సరం అంతా బెటర్ పరీక్షలు. సంవత్సరం అంతా చదివిన ఆఖరిలో 2 సార్లు పరీక్షలు పెడతారు పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు చదివేరా, చదివిన దానికి సరిగా రాయగలుగుతారా, వేరే క్లాసులో వెళ్ళేదానికి అని పరీక్ష పెడతారు. యేసుక్రీస్తు నమ్ముకున్న మన బ్రతుకుల్లో, మన జీవితాలు కూడా అనుక్షణము, ప్రతి క్షణము పరీక్షే. కీర్తనల గ్రంథం ఇంకొక మాట ఏమున్నదంటే, కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట 22వ అధ్యాయము 26వ వచనం రాయబడిన మాట. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం రాయబడిన మాట. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతిస్తారు. దీనులు భోజనం చేసి ఏమవుతారంటే తృప్తి పొందుతారట. ఆయన్ని వెతికేవారు ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మరిచిపోకుండా స్తుతిస్తారట. ఎన్నో వచనం అది? ఎన్నో వచనం? 26. మరి దాన్ని మింగేసే మరి మాటని మళ్ళీ చదువు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయన్ని స్తుతిస్తారు. మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయము తెప్పరిల్లి, నీ ఆత్మీయ జీవితము తెప్పరిల్లి, దేవుడు చేసిన మేలుకి నీ ఆత్మసాహ దాహం తీర్చబడి ఏమవుతావంటే తెప్పరిల్లి తృప్తి చెందుతావు, బ్రతుకుతావు. శాంసోను దేవునికి మొరపెడితే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడండి, దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడండి, దేవుడే అక్కడే తన దాహం తీర్చబడేదానికి ఒక గోతిని చీల్చాడండి. ఆ గోతిలో ఉన్న చీల్చిన గోతిలో నీళ్లు త్రాగి తన ప్రాణమట తెప్పరిల్లి బ్రతికాడట. చనిపోయే పరిస్థితికి ప్రారంభమైంది దాహమై. ఈ రాత్రి దేవుని సంధికి వచ్చిన ప్రియమని దేవుని బిడ్డారా, ప్రవక్తను యెషయా అంటాడు, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు రండి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దేవుని యొద్దకు వెళ్ళాలి, వాక్యమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి,
వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని మందిరానికి ఏం చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా చదవండి, ముగిస్తే ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14 వచ్చిన రాయబడిన మాట కూడా చదవండి. అక్కడ సంభవం మనకు ఎదురైంది. యేసు ప్రభు సమరయ గ్రామానికి వెళ్ళి పితరులు యాకోబు తవ్విన బావి దగ్గర అలసిన వాడై, సమరయ అనే ప్రాంతంలో యాకోబు బావి ఉంది. పితరులు అయిన యాకోబు తవ్విన బావి ఉంది. సమరయ ప్రజలందరూ ఆ బావికి నీళ్ళకి వస్తారు. యేసు ప్రభు అలసిన వాడై ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఒక సహోదరి ఆ బావికి నీళ్ళకొచ్చింది. నీళ్ళకొచ్చి ఆమె హడావుడిగా ఇప్పటికి లేట్ అయిపోయింది అన్నట్లుగా బావిలోకి తాడేసి నీళ్లు చేతుకునే సమయంలో యేసు ప్రభు ఆమెని, అమ్మా దాహం అవుతుంది, నీళ్ళిస్తారా అని అడిగాడు. వాళ్ళూరోళ్ళు, ఆ ప్రాంత ప్రజలు అట్లా గౌరవంగా పిలిచి అడగరు. కొంతమంది మాట్లాడతారు కానీ దానికి గౌరవంగా అయ్యా, అమ్మ, అన్నయ్య, చెల్లె, తమ్ముడా, అక్క అని పిలుచుకోరు. కొంతమంది ఉండదు, దానికి అది గౌరవమైన పదం ఉండదు అతనికి. మరే గౌరవంగా అమ్మ, లేకపోతే చిన్నోడైతే తమ్ముడా, పెద్దోళ్ళైతే అన్నయ్య. వాళ్ళకు ఉండదు, పిల్లలకు కొన్ని నేర్పరు. అన్నయ్యని పిలువు, పెద్దోళ్ళని అన్నయ్యని పిలవాలా, చిన్నోడిని తమ్ముడిని ఉండదు అసలు. కొంతమంది గమనిస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు కనపడితే వందలు చెప్పుకోవటం, ప్రేమగా పిలుచుకోవటం, ఆప్యాయతను పంచుకోవటం. కొంతమంది పిలుస్తారు, కొంతమంది పలుకుతారు. ఎంతసేపు మాట్లాడినా అయ్యా 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 చెప్పయ్యా అయ్యా అయ్యా అంటారే తప్ప ఎవరో ఓయ్. కొంతమంది ఆ జ్ఞానం కొంతమందికి ఉండదు. వాళ్ళు అలా పిలవరు కనుక యేసు ప్రభు అమ్మాని పిలిచాడు. ఆమెని అమ్మని పిలిచాక ఆయన పోయి ఆమె తేరు చూసి వెంటనే, మీరు యూదులు, మేము సమరయులం. ఆ నోటి ఉచ్చారణ, నోటి మాట గుర్తుపట్టింది ఆమె. అమ్మాని యేసు ప్రభు సంబోధించాడు. సంబోధించలకే వెంటనే స్పందించింది, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదు. మళ్ళీ వెంటనే, అమ్మా నేనిచ్చి నీళ్ళు తాగితే మళ్ళీ ఎన్నడూ దప్పికోను, ఈ నీళ్ళు తాగితే మరలా దప్పిక అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట అక్కడ ఉందో రాయబడింది. ఒక్కసారి పై మాట కూడా చదువునా. అందుకు యేసు, ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకన్నాడు ఆ మాట? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు గనక యేసు ప్రభు ఉద్దేశం, నువ్వు నా యొద్దకు వచ్చావమ్మా, ఆమె నీళ్ళకు వచ్చింది, ఆమె ఆలోచన వేరు, ఆమె తలంపు వేరు. ఆయననే యేసు ప్రభు అనే మాట ఏంటంటే, నువ్వు నా యొద్దకు వచ్చావు కనుక ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అవనుకోవచ్చు, నేను నీళ్ళకు వచ్చిన కదా, నేను అడవుడికి వెళ్ళాలా,
ఒకవేళ నువ్వు నీళ్ళకి రావచ్చు, లేకపోతే వేరే వేరే మనం గుర్తుపట్టాలండి ప్రజలు మనల్ని. వీళ్ళు హోసన్న వాళ్ళ పద్ధతులే వేరే ఉంటాయి, వాళ్ళ క్రమం వేరు ఉంటుంది, వాళ్ళ మాటలు వేరు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. నువ్వు వాళ్ళతో కుమ్మక్క అవుతావు అనుకో, నిన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు. ఇంకని నువ్వు మాట్లాడే మాటలు గుర్తుపట్టలేరు. నువ్వు ఆలోచన కలిసి ఉండద్దంట్లా, కలిసి ఉండినా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు పద్ధతులు మార్చుకోవాలి. నువ్వు వెళుతుంది ఎక్కడికంటే దేవుని ఎద్దుకు వెళుతున్నావు నువ్వు. అప్పుడే అట్లున్నాను, ఇప్పుడు కూడా అట్లా ఉంటాను కుదరదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒక దెబ్బ కొడితే ఎక్కడ ఉంటామో తెలియదు మన పరిస్థితి. తెలియనప్పుడు చెప్పేవాళ్ళు లేనప్పుడు, నడిపించేవాళ్ళు లేనప్పుడు, తెలియనప్పుడు నడిచేవండి. తెలుసుకొని ఆత్మ సంబంధంగా ఎదుగుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మతో సహవాసులు ఎదుగుతూ కూడా అట్లా నడుచుకుంటామంటే ఇంక చెప్పాలంటే నేను మాట్లాడకూడదు ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉండినా మనం మాట్లాడట్లే ఉండాలి, మందిరకు వచ్చిన మనం మాట్లాడట్లే ఉండాలి, ఆత్మసంలో కలిసినప్పుడు మనం మాట్లాడట్లే ఉండాలి. యేసు ప్రభు అంతా అంటాడు, ఈ నీళ్లు తాగితే నువ్వు మరలా ఏమవుతాను, దప్పికొంటావు. ఇప్పుడు నా యుద్ధకు వచ్చావు గనక, నా యుద్ధకు వచ్చినప్పుడు నేను ఇచ్చి నీళ్లు తాగితే మరలా ఎప్పుడు దప్పికొనవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాంసను తన జీవితంలో ఆ నీళ్లు తాగాడండి. దేవుని ద్వారా అనుగ్రహించబడింది. దేవుడు ఏం చేశాడట, లేహీలో దేవుడిని సంబోధించి, దేవుడు ఉందన్నమాట. దేవుడు దేవుడు లేహీలు అంటాం మళ్ళా. దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని కాదు, ఒక గోతిని చీల్చెను. దాని నిండి నీళ్లు బయలుదేరిను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పలిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మొరపెట్టాలండి. దేవుని యుద్ధకు వచ్చిన దేవునికి మొరపెట్టాలి. దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు ఆయన మాటల చేత మనల్ని బలపరుస్తాడు. ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. ఆ మాటలు ఆమె జీవితంలో పరివర్తన చెందింది. ఈయన నన్ను గురించి, నా విషయాల గురించి ఈయన గట్టి తెలుసు. నాతో మాట్లాడుతున్నాడు, నా విషయాలు మాట్లాడుతున్నాడు, నా సంగతి ఈయనకి గట్టి తెలుసు అని ఆమె జీవితం మార్చబడి, ఆమె బ్రతుకు మార్చబడి, ప్రవక్త ఎప్పుడో వస్తాడు అనుకున్నాం మనం. ఈయన అనుకుంటా ప్రవక్త. ఆయన ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఆమె వచ్చి ముందు దేవుని దగ్గరికి వచ్చింది, తర్వాత ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఈ రాత్రి దేవుని మందిరకు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దాహం తీర్చబడాలంటే ఆత్మ సంబంధమైన దాహం. ఎక్కడికి రావాలి? మనం దేవుని యొద్దకు రావాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట, ఒక్క మాట చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము
6వ వచనంలో రాయబడిన మాట నానా, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనది, నేనే అల్పాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. ఎవరికంట? దప్పికొనిన వారికి. నేను ఎవరినంటే అల్పాయు ఓమేగయు, ఆదిలో ఉన్నవాడిని, అంతములో ఉన్నవాడిని, నేను మొదటి వాడిని, కడపట వాడిని, అల్పాయు ఓమేగయు. ఎవరైతే దప్పికొని ఉంటారో జీవజల బుగ్గలోని జలమును నేనేం చేస్తానంటే ఉచితంగా ఇస్తాను. ఉచితంగా మీకు అనుగ్రహిస్తా. నేను దేవుని యొద్దకు వెళ్తే దానికి పన్ను చెల్లించే అవసరం లేదండి. ఇంతని రుబాబు ఉండదండి. ఇంత చేస్తేనే ఆయన ఎప్పుడు తప్పిరి వేయడండి. ఆయన యుద్ధకు వచ్చే మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి. మనం ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన ద్వారా కలిగి ఉచితంగా అనుగ్రహించేది, ఉచితంగా ఆయన ఇచ్చేది. ఆ జీవజల బొగ్గలోని నీళ్లు, ఆత్మ సంబంధమైన నీళ్లను తాగి దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. అవి తాగాలంటే మనం దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని యొద్దకు వచ్చి దేవునికి మొరపెట్టుకోవాలి. నీ దాహం తీర్చబడిద్ది. నీ కొరకు మార్గాన్ని ఆయన రెడీగా సిద్ధపరుచుతాడు. నువ్వు వెళ్ళటానికి, నీ పక్షమున ఒక విజయం కలగటానికి నీ కొరకే ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచుంచుతాడు. నువ్వెప్పుడైతే ఆయనకు మొరపెట్టి ఆయన వైపు చూస్తావో, నువ్వు చూస్తుండగానే అద్భుతం చేస్తాడు ఆయన. శాంసోను ఆ నీళ్లు తాగట తన ప్రాణమును ఏం చేసుకున్నట్టే తెప్పరిల్లి బ్రతికాడట. ఈ రాత్రి దేవుని సంధికి వచ్చిన మనము కూడా మన ప్రాణాన్ని, మన ఆత్మ సంబంధమైన ఆత్మీయతని తెప్పరిల్లి చూసుకోవాలి. దేవుని సంధికి వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా బ్రతుకుతాం, శారీరకంగా బ్రతుకుతాం. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమని దేవుని బిడ్డారా, దేవుని వాక్యుడ ప్రియ దేవుని సంగమా, అందుకే ప్రవక్త అని యెషయా అంటాడు, దప్పికొనిన వారులారా నీళ్ళెద్దకు రండి. దప్పికి కొనిన వారులారా నీళ్ళెద్దకు రండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎవడను దప్పికొనిడలా నా ఎద్దుకు రండి, మీ దప్పికి తీర్చబడిద్ది. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఈ రాత్రి దేవుని సంధికి వచ్చే మనం, దేవుని యొద్దకు వచ్చే మనం, వాక్యమైన దేవుని మాటలు విన్నాం. మనం ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని మనం విన్నాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. మౌనంగా ఉండకూడదు, మౌనం ఉండకూడదు. మౌనం ఉంటే నీ మార్గం సరళం అవ్వదు. నీ ఆత్మ దాహం తీర్చబడదు. నీ శారీరక సంబంధమైన అవసరాలు తీర్చబడవు.